ప్రైజ్ గాడ్ అండి. దేవుని యొక్క వాక్కులో మనకి చాలాసార్లు చెప్పబడింది. ఏంజెల్ అనే మాట గురించి మనము చూస్తున్నాం. ఇది హిబ్రూ మాట మెలెకిం అనే వర్డ్ నుంచి తీయబడ్డాది. మెలెకిం అనగా ది మెసెంజర్ ఆర్ ది వన్ హూ బ్రింగ్స్ ది న్యూస్. అయితే దేవుడు ఈ సర్వ సృష్టికి కూడా మనం చూస్తే ఆయన యొక్క ఏంజల్స్ ద్వారా, దేవదూతల ద్వారా అనేక మార్లు శ్రేష్టమైన విషయాలు వరల్డ్కి తెలియజేశారు. God proclaimed glorious things and crucial things to the world, to the angels. అయితే ఐజా 6లో మనము చూస్తున్నప్పుడు గాడ్ యొక్క గ్లోరీ ఎంత అద్భుతంగా ఉందో మనం చూస్తున్నాం. మరి దేవుడు ఆ ప్రభావాన్ని సర్వలోకానికి ఇస్తున్నారనే విషయాన్ని మరలా ఆయన మరి అపోజిల్ జాన్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకనే అనేక మంది భక్తులకు కూడా మరి ఆ రీతిగా దేవునికి దేవదూత వారితో మరి బహుఘనంగా దేవుని యొక్క వాక్కును ప్రకటించడం చూస్తున్నాం. అయితే మనల్ని కూడా దేవుడు మన జీవితంలో ఒక మెసెంజర్గా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఏంజల్స్ లాగా ఆ విధానంలో కాదు, కానీ మనము మన లైఫ్లోనే మరి అనేక మందికి ఒక్క మాటైనా వీలైతే దేవుని గురించి మనం ప్రకటించినప్పుడు మంచిగా, శాంతంగా, ప్రేమగా, అది దేవుని యొక్క వాక్కుని మనము ఒక మెసెంజర్గా మనము కన్వే చేసినట్లే. ఆ రీతిగా చేయడం అనేది గొప్ప ధన్యత. అయితే అటువంటి విధానము మనము పాటించినప్పుడు మనం చక్కగా దేవుని యొక్క వాక్కుని అనేక మందికి చాటిస్తాం, ప్రకటిస్తాం. కాబట్టి ఆ రీతిగా దేవుని గురించిన మహిమను మనం అనేక మందికి తెలియజేస్తాం. అటువంటి విధానం మన జీవితంలో ఏదో ఒక సమయంలో మనం చేసినట్లయితే, పాటించినట్లయితే, మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క మహాకృప మనకి ఎంతగానో ఉంటుందండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.